हरिः आ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
వాసుదేవ. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ, నిగూఢ తత్వశాస్త్ర మూలము. From the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by E.M.T.H. Hoskins. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 129వ పాఠము 6/2/2023 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్ర మూలము స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోనా బ్లవాట్స్కీ తన జీవిత కాలమంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో తన ద్వారా అత్యద్భుతముగా మానవాళికి అందింపబడిన ఐసిస్ అన్వైల్డ్, ద సీక్రెట్ డాక్ట్రైన్, ద వాయిస్ ఆఫ్ ద సైలెన్స్, ద కీ టు థియోసఫీ గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవుటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుచు ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకుని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్నీ వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లవాట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చినది. తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లవాట్స్కీ వాల్యూమ్ 10లో చేర్చడం జరిగినది. ఆ బృందంలోని ఒక సోదరుడు నేవీ కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుచుండగా తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ను ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వాను. ఈ విషయమే మనకి దివ్య జ్ఞాన దీపిక లేటెస్ట్ గా వచ్చినటువంటి పత్రికలో ఈ విషయం గురించి వ్రాయబడి ఉంది ఒక వ్యాసంలో. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన నోట్స్ ను 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజిబి బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లవాట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందరికీ అందుబాటులోనికి వచ్చినది.
అపార జ్ఞాన సంపదతో వలరారుతున్న గ్రంథ సముదాయములో అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకళింపు చేసుకున్నటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదహరించబడినవని, వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని మేడం బ్లావెట్స్కి తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లండ్కు చెందిన ఎంటిహెచ్ హాస్కిన్స్ అనునామె ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను ప్రధానముగా ద సీక్రెట్ డాక్ట్రైన్ నుండి 7 ముఖ్య అంశములను, ఐసిస్ అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్త అంశములను సేకరించి ప్రతి దానికి తాను స్వయముగా వ్రాసుకున్న వ్యాఖ్యను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ హెచ్బి బ్లావెట్స్కీ అను పేరుతో గ్రంథముగా కూర్పు చేయడము జరిగినది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లావెట్స్కీ ఆమోదము పొందిన నోట్స్ను అనుబంధము ఏగా గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశము అనుబంధము బిగా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి తమ సత్య స్వరూపమునందు మేల్కాంచుటకు కావలసిన ప్రేమపూర్వక సూచనలను తెలుపుతున్న గ్రంథరాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా అత్యంత శ్రద్ధాసక్తులతో మేడం హెలెనా పెట్రోనా బ్లావెట్స్కీ చెప్పుచుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవియొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారం. విధంగా మనం చదివిందే చదవటంలో ఉద్దేశం ఏంటంటే, మనం ఇది ఎన్నోసారి చదివాం, మనం 129వ చదివాం. ఈ పాటికి ఇదంతా ఒకటి చదువుతుంటే ఒక వాక్యంలోని ఒక మాటను చదువుతుంటే దాని తర్వాత మాట ఇదై ఉండొచ్చు అన్నట్టుగా కూడా మనకి అంతగా గుర్తుండిపోయింది. ఇది అలాగా వింటూ వెళ్తుంటే తర్వాత ఇది ఈ విషయం వస్తుంది, తర్వాత ఈ మాట, దీని తర్వాత ఈ మాట అన్నట్టుగా మనకి ముందే ఎదురుగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇది వింటూ ఉండగా. ఎందుకని విని 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 మనం పాటలు కూడా చూడండి, ఘంటసాల పాటలు, పి సుశీల, ఎస్ జానకి, ఇట్లాగా వీళ్ళ పాటలు ఎంతో వినటానికి చక్కగా ఉన్న పాటలు, సంగీతంగా ఎంతో చక్కటి పాటలు. విని విని అంటే ఆ మాటలన్నీ మనకి వచ్చేసినట్టు అయిపోతుంది. ఒక మాట పలుకుతుంటే దాని తర్వాత మాట ఏంటి అన్నట్టుగా కూడా మనకి ముందే తెలిసిపోతూ ఉంటుంది. దాంట్లో ముందు మ్యూజిక్, పాటకి ముందు పల్లవికి సంబంధించి ఒక మ్యూజిక్ వస్తుంది, వాయిద్యాలకి సంబంధించి. ఆ తర్వాత పల్లవి పాడుతాం, అంటే దాన్ని ఆ పదాలని వాయిద్యాల ద్వారా వాళ్ళు వాయించినప్పుడు వెంటనే ఇది ఫలానా పాట అని మనకు తెలిసిపోతూ ఉంటుంది. అందువల్ల విని 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 ఇప్పుడేమవుతుంది, మనస్సు ఇక వేరే వేరే ఆలోచనలోకి వెళ్లకుండా ఇక్కడే నిలబడిపోవటం జరుగుతుంది. ఏకాగ్ర చిత్తము అంటే అదే అనమాట. ఆ ఏకాగ్ర చిత్తంలో ఏమవుతుంది, మొత్తం సర్వశక్తులు ఒక్క చోట కూడినట్టు అయిపోతుంది. భూతద్దం పెట్టి సూర్యుడికి ఎదురుగా అటు ఇటు కొంచెం మార్చుకుంటా ఒక యాంగిల్లో పెట్టేటప్పుడు ఒక కోణంలో ఇటువైపున ఒకవైపు నుంచి సూర్యుడి యొక్క శక్తి వస్తూ ఉంటే, సూర్యుడి యొక్క కిరణాలు రెండో వైపుకి అది ఒక చోట కేంద్రీకరింపబడి అక్కడ
ఆ మండటానికి కావాల్సినటువంటి శక్తి ఏర్పడుతుంది. కాగితం ఉంటే కాగితం మండిపోతుంది. మండే వస్తువు ఏదున్నా గాని మండిపోతుంది. అంత శక్తి కేంద్రీకృతం అయిపోతుంది. ఒక చోట కేంద్రీకృతం అవ్వటం జరుగుతుంది. ఇవి ఇదిలాగా విన్నందువల్ల మనస్సు దీంట్లో ఉండేటప్పుడు కల్లా ఇంకా ఎటు వెళ్ళేదే పనేమి లేనట్టుగా ఒక్క చోట ఆగిపోతుంది మొత్తం. మనసేమో ఇది వింటూ దీంట్లో ఉండిపోయింది. మనస్సు లేదు అంటే, మనస్సు ఇంకొక పనిలో ఉంది అంటే, పూర్తిగా ఒక పనిలోనే ఉంది మనస్సు అంటే, ఇక మిగతాయన్నీ ఎక్కడ మొత్తం ఒక్క చోటకి చేరిపోయినట్టు అయిపోతాయి. కేంద్రీకృతం అవుతుందప్పుడు. అట్లా జరుగుతుందనమాట. కొంచెం వినడం ద్వారానే ఇది జరుగుతుంది. అందుకని మనం మరలా చెప్పుకుంటూ వస్తున్నాం అది. సరే. మనం ఐసిస్ అన్‌వెయిల్డ్ సంబంధించి 10 సంక్షిప్తాంశాలు చివర్లో ఇచ్చారు. ఈ గ్రంథానికి చివర్లో. అలాగే ఐసిస్ అన్‌వెయిల్డ్ గ్రంథం 2వ సంపుటంలో చివరి అధ్యాయమైనటువంటి 12 అధ్యాయంలో ఈ 10 అంశాలకి సంబంధించిన విషయం అక్కడిచ్చారు. ఆ 10 అంశాల్లో 9 అంశాలు మనం ఇప్పటి వరకు తెలుసుకోవటం జరిగింది. వినడం జరిగింది. దాన్ని అవగాహన చేసుకోవటం జరిగింది. ఇప్పుడు 10వ అంశంలోకి వద్దాం ఈరోజు. ఇప్పుడు ఏంటన్నమాట ఐసిస్ అన్‌వెయిల్డ్‌లో ప్రధానంగా మన ముందుంచింది ఏంటి అంటే, సీక్రెట్ డాక్టర్‌నేమో మొత్తం సృష్టికి సంబంధించినటువంటి సమస్త రహస్యాలు, సృష్టి నిర్మాణానికి సంబంధించి గాని, ఈ సృష్టి ఆవిర్భావానికి సంబంధించి అంటే కాస్మోజెనసిస్, అట్లాగే ఈ సృష్టిలో మానవుడి యొక్క ఆవిర్భావం గురించి యాంథ్రోపోజెనసిస్, అట్లా 2 విభాగాలుగా దాంట్లో మనకి సమస్త విషయాలు, సృష్టికి సంబంధించినటువంటి సమస్త విషయాలు బాహాటంగా ఇంతవరకు మనకి ఎన్నో యుగాల నుంచి చరిత్ర జరుగుతుంది కానీ ఇంత బాహాటంగా ఎప్పుడూ అందజేయబడలేదు మానవాళికి. ద సీక్రెట్ డాక్టర్ గ్రంథం ద్వారా ఆ విధంగా మానవాళికి అందింపబడింది. అది అందించడానికి ముందుగా ఐసిస్ అన్‌వెయిల్డ్ అనే గ్రంథము మొత్తం అందరిలోనూ ఒక ఆలోచనని కలిగించడానికి, ఒక ప్రేరణ కలిగించడానికి వీలుగా ఈ ఐసిస్ అన్‌వెయిల్డ్ అనే గ్రంథము అందివ్వబడింది ముందుగా. అది అందించిన ఒక 10 సంవత్సరాల తర్వాత అప్పుడు ఈ గ్రంథాన్ని అందివ్వటం జరిగిందనమాట. దీంట్లో ప్రధానంగా ఏమైంది, మొదటగా మనకి మానవాళి మేల్కొన్న తర్వాత, మానవ జాతి మేల్కొన్న తర్వాత చూస్తూ ఉండగా వాళ్ళ గమనికలోకి వచ్చింది మొట్టమొదటగా ఏమిటి, రూప జగత్తు. ఆకారాలతో ఉన్నటువంటి మొత్తం సృష్టి అంతా వాళ్ళ గమనికలోకి వచ్చింది. వాటిని చూస్తూ ఉన్నారు, ఆకారాలను చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉండగా ఈ ఆకారాలు కదులుతున్నాయి, పనులు చేస్తున్నాయి, పెరుగుతున్నాయి, మరలా జన్మిస్తున్నాయి. జననము ఉంటుంది, మరణము ఉంటుంది. కొంతకాలం ఉండడం, జననము, కొంతకాలము ఉండడం, కొంతకాలానికి మరణించడం. ఇట్లా రకరకాలైనటువంటి విషయాలన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రూపానికన్నా, అంటే ఈ భౌతికంగా ఉన్నటువంటి ఈ రూప జగత్తు కన్నా, ఈ స్థూలానికన్నా, ఈ స్థూలాన్ని నడుపుతున్నది ఏదో ఉండాలి అన్నది గమనికలోకి వచ్చింది. ఇక దాని గురించి చూడటం మొదలుపెట్టారు. అప్పుడు శక్తి, దానికి ఏం పేరు పెట్టారనమాట, ఈ మొత్తాన్ని కదుపుతున్నటువంటిది మహాశక్తి ఒకటి ఉన్నది అన్న భావనకి వచ్చారు మానవాళి. అది మనకి తెలిసినంతలో మన ప్రాచీన కాలంలో జరిగింది ఇదంతా కూడా.
అంటే నాలుగో మూల జాతి, మూడో మూల జాతి, లెమోరియన్స్, అట్లాంటిస్, నాలుగో మూల జాతి అట్లాంటిస్ ఇవి జరుగుతుండగా ఇవన్నీ గమనికలోకి వచ్చి శక్తి అనేది గమనికలోకి వచ్చింది. ఆ శక్తి అనే ఒక మహా దేవాలయం, 7 ప్రాకారాలు ఉన్నటువంటి ఒక దేవాలయాన్ని సమీపించారు. 7 ప్రాకారాలు ఉన్నటువంటి ఒక మహా దేవాలయం. మనం శ్రీరంగంలో లాగా, శ్రీరంగంలో 7 ప్రాకారాలతో ఉంటుంది రంగనాథుడి యొక్క మందిరం, రంగనాథుడి దేవాలయం, శ్రీరంగనాథ దేవాలయం. ఆయన దర్శించుకోవడానికి 7 ప్రాకారాలు దాటి వెళ్ళాలి. అట్లాగా అటువంటి శక్తి అనేటువంటి దేవాలయాన్ని అక్కడ ఉన్నట్టుగా ఆ దేవాలయం పరిసరాలకి వచ్చారనమాట. ఇప్పుడు ఆ దేవాలయం పరిసరానికి వచ్చినప్పుడు ఏం జరిగింది, ఇక కొన్ని శక్తులు వీళ్ళకి అందుబాటులోకి రావటం జరుగుతూ వచ్చిందనమాట. గ్రామ దేవతలు వీళ్ళని ఉపాసన చేయటం ద్వారా పూనకం రావడం ఇప్పటికీ మనం చూస్తున్నాం. వాటి యొక్క అవశేషాలు మనం ఈ గ్రామాల్లో అక్కడక్కడ పూజలు అవి చేస్తున్నప్పుడు ఆ గ్రామ దేవత ఒక ఆమెని ఆవాహించి ఆమె కొన్ని విషయాలు చెప్తూ ఉండడం, ఆ ఊరికి సంబంధించి కానీ ఆ ఊరి జనానికి సంబంధించి ఇట్లా వాటికి సంబంధించిన విషయాలు ఆమెకి తెలియకుండానే ఆమె నోటి నుంచి పలకబడుతూ ఉండడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ మధ్యకాలంలో తగ్గింది, కానీ ఇంకా ఉన్నాయి బాగా ఒక అవశేషాలు. ఇప్పుడు హైదరాబాద్లో మహంకాళి అమ్మవారి గుడి, అక్కడ ఏదన్నా జాతర లాంటిది, ఉత్సవం లాంటిది చేసినప్పుడు కొంతమందికి ఆవహించి వాళ్ళ విషయాలన్నిటినీ పలుకుతూ ఉండడం అప్రయత్నంగా అవి చూస్తూ ఉన్నాం. ఇట్లాగా మనకి ఈ ఆవహించడం అనేది ఇలాగ చిన్న ఈ శక్తులకి సంబంధించిన విషయాలు మనకు అందుబాటులోకి రావడం మొదలుపెట్టింది. అలాగే సోది చెప్పడం గురించి కానీ, అంటే భవిష్యత్తు వాణిని చెప్పడం గురించి, లేకపోతే చనిపోయిన ప్రేతాత్మలతో మాట్లాడించటం కానీ, ఇటువంటి శక్తులు కొద్దిగా మనకి పరిచయం అవటం ప్రారంభమైందనమాట. ఒక్కొక్క ప్రాకారము దాటే కొలది. ఇట్లా ఏమేమి శక్తులు ఎట్లగా ఇప్పుడు శక్తి అనేటటువంటి ఒక తిరణాల్లో మనం తిరగటం జరిగింది. ఇంకా తిరణాల్లో తప్పిపోయాం మనం. ఆ శక్తి దగ్గర తప్పిపోయాం. మొత్తం 3 విభాగాలు ఉన్నాయి కదా మనకి. రూప జగత్తు, ఆ రూప జగత్తుని నడుపుతున్నటువంటి శక్తి, ఈ రెండిటికి ఆధారమైనటువంటి ఈ రెండిటిగా ఏదైతే వచ్చిందో ఆ పరమాత్మ తత్వం. ఈ శక్తి దగ్గర మనం ప్రస్తుతం ఆగిపోయింది మానవ జాతి. అందుకనే ఏం చేసామన్నమాట, ఈ శక్తికి సంబంధించి చాలా చాలా తీవ్రమైన ప్రయత్నాలు జరిగిన ఎన్నో ఉపాసనలు, ఎన్నెన్నో రకాల శక్తుల్ని కైవసం చేసుకోవటం, వాటి ద్వారా ఈ మానవ జాతికి కొంతమంది ప్రమాదకరంగా చేయటం, విధ్వంసానికి దాన్ని ఉపయోగించటం, తనకి వచ్చినటువంటి శక్తిని, లేకపోతే కొంతమంది ఈ మానవాళికి ఉపయోగం కొరకు చేయటము, సిద్ధుల దగ్గరికి వచ్చేటప్పటికల్లా మానవాళికి ఉపయోగకరంగా ఉండేటట్టుగా వాళ్ళ ఆ శక్తుల్ని ఉపయోగించటం, ఇలా జరుగుతూ వస్తుంది. ఆ కాలంలో ఈజిప్షియన్ నాగరికత, గ్రీకు నాగరికత, చాల్డియన్, బాబిలోనియన్, పూర్వకాలంలో ఉన్నటువంటి నాగరికతలన్నీ కూడా ఈ శక్తుల మీద ఆధారపడి, ఈ శక్తుల యొక్క స్వాధీనం చేసుకుని ఆ శక్తులకు సంబంధించి ఆరాధన చేస్తూ వాటికి సంబంధించి, అందుకనే ఐసిస్ అన్వెయిల్డ్ అని పేరు పెట్టింది.
ఆ గ్రంథానికి. వాటి యొక్క విశేషాలు ప్రపంచవ్యాప్తంగా ఈ శక్తిని ఆరాధిస్తున్న వాళ్ళు, శక్తులకి సంబంధించిన విషయాలు, ఈ ప్రకృతి శక్తులకి సంబంధించిన సమస్త విషయాలు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు సంబంధించిన పురాతన జాతులు గాని, వాళ్ళకి ఏమేంటి సంపాదించారు, ఎట్లా సంపాదించారు, ఆ విశేషాలన్నిటినీ ఇక్కడ గుర్చి మనకు అందించారనమాట ఐసిస్ అన్వైల్డ్. ఆ శక్తి దగ్గర ఆగిపోయేటప్పుడు కల్లా ఏమైందనమాట, మనం అసలైన దాంట్లోకి వెళ్ళటానికి లేకుండా, అంటే ఈ ప్రాకారాల్లోనే ఆగిపోయాం. ఇక ప్రాకారాలు దాటి ఆ గర్భాలయంలోకి ప్రవేశించడానికి మనకి ఇంకా ఆ గర్భాలయం ఉందన్న విషయము గమనికలోకి రాలేక ప్రస్తుతం మానవ జాతికి. ప్రస్తుతం మానవ జాతి ఆ శక్తి దగ్గర ఆగిపోయింది. అందుకనే ఇంకా ఈ సృష్టిని నిర్వహిస్తున్నటువంటి దేవతలు, పరమగురు పరంపర, ఇట్లా వీళ్ళందరూ కూడా కలిసి ఇంకా ఈ మాదిరిగా ఉంటే మరింత విశృంగం, మరింత వినాశనానికి దారితీస్తుంది అన్న భావనతో ఇక ఒక్కొక్క నాగరికత నెమ్మదిగా అంతరించిపోయేటట్టుగా ఎట్లా చేశారు. వాటిని అంతరించటం అనే, వాటిని నొక్కేయటం అనే కాకుండా నెమ్మదిగా ఇంకొక వైపు నుంచి ఇక దాని జోలికి వెళ్లకుండా వీళ్ళందరూ ఏం చేశారనమాట, వాటి జోలికి వెళ్లకుండా నెమ్మదిగా ఈ శాస్త్ర పరిశోధన వేగవంతం అయ్యేటట్టుగా చేశారు. శాస్త్ర పరిశోధన చేస్తున్న వాళ్ళకి కావాల్సిన విషయాలు ఎక్కువ అందుబాటులో ఉంచేటట్టు చేశారు. వాళ్ళని ప్రోత్సహించలేదు, అందుబాటులో ఉంచారంతే. ఆ విషయాలు, సృష్టికి సంబంధించినటువంటి రహస్యాలని వాళ్ళకు అందుబాటులో ఉంచారు, అందరికీ అందుబాటులో ఉంచారు. వాళ్ళు వెంటనే వాటిని అందుకున్నారు. దాంతో ఏమైంది, నెమ్మదిగా శాస్త్ర సాంకేతిక రంగాలు, పరిశోధనలు వేగవంతమైన, అది ఎంత వేగవంతం అవుతూ వస్తున్నాయో ఆ మేరకు ఇవన్నీ నెమ్మదిగా ఈ ప్రకృతి శక్తులకి సంబంధించి ఎవరెవరైతే ఎట్లాగా చేస్తున్నారో అవన్నీ నెమ్మదిగా కనుమరుగైపోతూ వచ్చినాయి. వాటిని ఎవరు ఏమీ చేయలేదు, వాటంతట అవే కనుమరుగైపోయినాయి. అదే ఈ శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందకపోతే ఇదే అభివృద్ధి చెందుతూ ఉండేది. అభివృద్ధి చెంది ఒకళ్ళకొకళ్ళం వశీకరణ చేసుకోవడం అనే పనిలో గందరగోళ స్థితిలో ఉండేది ప్రపంచం అంతా, మానవాళి అంతా. ఇప్పుడు మనకి వ్యాపార పరంగా ఏదన్నా అవతల వాడితో పని ఉంది, అయితే వాడు మన మాట వినడు, వినేటట్టు చేయాలి. ఎట్లాగా చేసే వశీకరణానికి సంబంధించి ఒక మంత్రం, ఆ మంత్రశాస్త్రంలో ఉన్న విషయాలకు సంబంధించి ఇట్లా రకరకాల వాటితో వాడిని లొంగ తీసుకోవటం, అవతల వాడిని లొంగ తీసుకుని మనకు కావాల్సిన పని సాధించుకోవటం, ఈ పనుల్లో ఉండేవాళ్ళం అనమాట. చాలా తీవ్రంగా మానవాళి అసలు ఎంత గందరగోళం పడాలో అంత గందరగోళం పడే పరిస్థితి ఎదురయ్యేది మనకి. అది అలాగే కొనసాగి ఉంటే, ఆ ప్రకృతి శక్తుల ఆరాధన అలాగే కొనసాగి ఉంటే ఇప్పటికీ చెప్పలేని గందరగోళ స్థితికి నెట్టవేయబడి అంధయుగంలోకి వెళ్ళిపోయేవాళ్ళం, చీకట్లోకి వెళ్ళిపోయేవాళ్ళం. అందుకని ఇటువంటి ప్రమాదం రాకుండా ఉండటం కోసం ఈ పరమగురు పరంపర, ఈ దేవతా ప్రజ్ఞలు, అంటే మానవ వికాసాని కోసం పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నెమ్మదిగా ఏం చేశారంటే సృష్టికి సంబంధించినటువంటి రహస్యాలని బహిరంగపరచడం చేశారు. దాంతో శాస్త్ర సాంకేతిక రంగాలు బాగా ఊపందుకున్నాయి. అది ఎంత ఊపందుకుందో ఆ మేరకు ఈ ప్రకృతి శక్తుల ఆరాధన నెమ్మదిగా తగ్గుతూ వచ్చేసింది, తెలియంది. ఆ విషయాలు కూడా మనకి ఈ ఐసిస్ అన్వైల్డ్లో స్పష్టపరిచారు. ఎందుకు ఐసిస్ అన్వైల్డ్ గ్రంథం మనకి అందించారు అంటే, ఈ నాగరికతలన్నీ మొత్తం సర్వనాశనం అయిపోయినాయి, మొత్తం అంతరించిపోయినాయి, కొంచెం కూడా గుర్తుల అవశేషాలు లేకుండా. చివరికి అక్కడ ఏం మిగిలినాయి అంటే ఆ భవంతుల యొక్క, ఆ రాజగృహాలు, ఆ రాజమందిరాల యొక్క కట్టడాలకి సంబంధించిన శిథిలాలు,
అదొక్కటి మిగిలింది. కాకపోతే పిరమిడ్ అనేది ఒకటి చక్కగా అలాగా ఉన్నది ఉన్నట్టుగా యథాస్థితిగా అదొక్కటి మిగిలింది. ఈ మొత్తం వీళ్ళందరి యొక్క నాగరికతలకి సంబంధించి చిట్ట చివరగా మిగిలింది పిరమిడ్. అంటే మనం 3 విభాగాలుగా ఉన్నటువంటి నేచర్ ఇస్ ట్రయూన్, మ్యాన్ ఈజ్ ఆల్సో ట్రయూన్, త్రయీమూర్తిత్వం. ఈ రూప జగత్తు, శక్తి, ఈ రెండింటికి ఆధారమైన పరమాత్మ తత్వం, ఆ ప్రజ్ఞ. రూపము అంటే భౌతికము, శక్తి, ప్రజ్ఞ. ఈ మూడిట్లో మళ్ళీ మొత్తం నిండుగా ఉన్నది ఒకటి ప్రజ్ఞ, అంటే ఆ పరమాత్మ తత్వం. దానికేసి మనం వెళ్ళాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఏమవుతుంది, సరే దాన్నేదో ఆ ప్రమాదం నుంచి నెమ్మదిగా బయటపడ్డాం. ప్రకృతి శక్తుల ఆరాధనకి సంబంధించిన ప్రమాదం నుంచి నెమ్మదిగా బయటపడ్డాం. ఇప్పుడు ఈ శాస్త్ర సాంకేతిక రంగాల పరిశోధన వల్ల ఇది ఇంకొక ప్రమాదం మన ముందు వచ్చింది. పూర్తిగా భౌతికవాదులుగా మార్చేసింది మనల్ని. అంటే ఏది ప్రయత్నం చేసినా అది వికటించటంగానే ఉంటుంది, కానీ అసలైనది ఏదైతే ఉందో ఆ సత్యాన్ని చేరటానికి, సత్య స్వరూపంగా మనము ఆ సత్యం ముందు మేల్కొనటానికి, మన అసలైన రూపం ఏదైతే ఉందో ఆ సత్యం ముందు మేల్కొనటానికి కొంచెం అందనట్టుగా వస్తూ ఉన్నాయి. ఏ ప్రయత్నం చేసినా ఇది ప్రస్తుతం ఉన్నది. నెమ్మదిగా దాని నుంచి మన అసలైన స్వరూపానికి వేసి మనము అంటే ఆ 3వ విభాగం ఏదైతే ఉందో దాని పట్ల మేల్కాంచడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అది కూడా నెమ్మదిగా వస్తుంది. ఇప్పుడు ఈ 10వ అంశంలో ఏమిచ్చారో చూద్దాం. ది కార్నర్ స్టోన్ ఆఫ్ మ్యాజిక్, ఈ ప్రకృతి శక్తుల ఆరాధనకి సంబంధించి, లేకపోతే సమస్త శక్తుల సమాహారం, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి, ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త శక్తుల యొక్క సమాహారం, అంటే శక్తి స్వరూపిణి. ఇప్పుడు ఆ దేవాలయము ఎవరిదన్నమాట, అమ్మలుగా అమ్మ ముగ్గురు మూలపుటముల అసలైన అమ్మ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మవారి యొక్క దేవాలయం అది. శక్తి స్వరూపిణిగా ఉన్నదామె. అంటే ఇప్పుడు మనము ఎట్లాగా ఆలోచించాలి, ఆమెకు ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? మనం ఏదైనా కానీ ఒకటి మనకు ఎదురు పడినప్పుడు ఇది ఎలాగా వచ్చింది, అంతేగాని మనం ఏం చేస్తాము, సామాన్యంగా మనకు ఒకటి ఉన్నది అంటే ఇక అక్కడ ఆగిపోతాం. ఇది ఎట్లా వచ్చింది అంటే అప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్తాం, ఇంకొకటి ఏదో తెలుస్తుంది, ఇది ఎలాగా వచ్చింది మరి, ఇంకొంచెం ముందుకు వెళతాం, ఇంకోటి ఏదో తెలుస్తుంది, అది దీనికి కారణము అని తెలుస్తుంది. అంటే మనం చూసింది ఏదైనా కానీ, మనకు తెలిసింది ఏదైనా కానీ అది ఎఫెక్ట్, కార్యం, అది ఫలితం. అది కాబట్టి ఫలితానికి కారణం ఏదో ఉండాలి, ఈ కార్యానికి కారణం ఏదో ఉండాలి. మనం ఏమంటే సామాన్యంగా కార్యం దగ్గర ఆగిపోతుంటాం, ఆ ఫలితం దగ్గర ఆగిపోతుంటాం. ఇది ఎట్లా వచ్చింది అన్నదానికి వెళ్ళం మనం, సామాన్యంగా జరుగుతుంది. అది క్రమక్రమంగా అలాగ వెళ్తుంటే అప్పుడు ఏమవుతుంది, శక్తి దగ్గరకు వస్తాం, అమ్మవారి దగ్గరకు వస్తాం. శక్తి స్వరూపిణి, శక్తే తన స్వరూపముగా కలిగినామె. మరి అంత శక్తి ఈమెకి ఎలాగ వచ్చింది అంటే ఇదిగో అయ్యవారి నుంచి, ఆయన యొక్క సంకల్పమే ఈమె. కాబట్టి మొత్తం ఆ పరమాత్మ తత్వానికి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో అదంతా ఈ అమ్మవారిలో దిగింది. అట్లా మనం ఈ శక్తుల యొక్క ప్రదర్శనకి, ఈ ప్రకృతి శక్తుల ఆరాధన, దాని నుంచి వచ్చినటువంటి రకరకాల శక్తులతో మనం ఆ శక్తుల గురించి తెలుసుకోవడం, దాన్ని సంపాదించడం, సాధించడం, దాని కొరకు ఎన్నెన్నో ప్రయత్నాలు, ఈ మంత్రశాస్త్రము, వాటన్నిటిలోకి వెళ్ళడం,
వాటి ద్వారా ఈ శక్తుల్ని మనం సంపాదించడం, సంపాదించిన శక్తుల్ని వినియోగించడం. ఈ మాదిరిగా ఇక్కడ ఆగిపోతున్నాం అనమాట. ఈ శక్తి ఎక్కడిది? శక్తి చూడంగానే మురిసిపోయాం మనం. ఎంత సౌందర్యంగా ఉంది, అంత అద్భుతంగా ఉంది అని చెప్పి అలాగ ఆగిపోయాం అనమాట. ఇక అక్కడక్కడే తచ్చుట్లాడుతున్నాం. ఆ ప్రాకారం దాటి ఇంకా ముందుకు వెళ్ళటం లేదు. 7 ప్రాకారాలున్నాయి గర్భాలయం చేరాలి అంటే. యువతల ప్రాకారాల్లోనే ఆగిపోయాం. ఈ శక్తికి సంబంధించిన ఈ ప్రకృతి శక్తుల ఆరాధనకి సంబంధించి ఇక్కడ ఆగిపోయాం. ఆ విషయాన్ని మనకు ఐసిస్ అన్వేల్డ్ గ్రంథంలో ఈ మానవాళ్ళంతా ఎక్కడ ఆగిపోయారు, ఎక్కడ వినాశనము చెందారు అన్నది మనకి స్పష్టంగా అర్థమయ్యేటట్టుగా ఇచ్చారనమాట వాటిల్లో. ఇప్పుడు దాన్నంతా తీసుకొచ్చి మ్యాజిక్ అనే పదంతో మనకి అందించారు. ఆ మ్యాజిక్ అంటే మొత్తం సమస్త శక్తుల యొక్క సమాహార రూపమైనటువంటి శక్తి స్వరూపిణి. ది కార్నర్ స్టోన్ ఆఫ్ మ్యాజిక్ ఈజ్ అన్ ఇంటిమేట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆఫ్ మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రిసిటీ. మూలరాయి కార్నర్ స్టోన్ అంటే మనం ఇంటికి పునాది తీస్తాం అనుకోండి. అక్కడ ఈశాన్యంలో పునాది తీసి పునాది రాయి అక్కడ పెడతాం. ఈశాన్యంలో పునాది అనేది. ఈశాన్యం ఎవరు? అయ్యవారు ఉండే స్థానం అది. ఆయన యొక్క శక్తిని అక్కడ స్థాపిస్తున్నాము అని. అందుకే ఈశాన్యంలో మనం ఈ మా ఇల్లు కట్టడానికి శంకుస్థాపన అవి చేయటం అనేది ఎక్కడ చేస్తాము? పునాది రాయి తవ్వటం ఎక్కడ చేస్తాం? పునాది రాయి వేయటం అది ఈశాన్యములలో చేస్తాము. అంటే అయ్యవారిని మర్చిపోయి అయ్యవారి యొక్క శక్తి స్వరూపమైనటువంటి ఆ శక్తిని అక్కడ స్థాపిస్తున్నాము అన్నట్టుగా మనకి భావన ఉంటుంది. ది కార్నర్ స్టోన్ ఆఫ్ మ్యాజిక్ ఈజ్ అన్ ఇంటిమేట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆఫ్ మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రిసిటీ. ఆ శక్తుల యొక్క ఇంకా విభాగాలు ఏవేంటి? మ్యాగ్నెటిజం, ఎలక్ట్రిసిటీ. అంటే సైన్స్ పరంగా వచ్చేటప్పటికల్లా ఆ శక్తుల్ని అయస్కాంత శక్తి అని, విద్యుత్ శక్తి అని, దేర్ క్వాలిటీస్, కొరలేషన్స్ అండ్ పొటెన్సీస్. అంటే మ్యాజిక్ గురించి మనము తెలుసుకోవాలి అంటే దానికి సంబంధించిన అసలైన మూలం ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే ఇప్పుడు ప్రాక్టికల్ నాలెడ్జ్లోకి వస్తాం. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆఫ్ మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రిసిటీ, దేర్ క్వాలిటీస్, కొరిలేషన్స్ అండ్ పొటెన్సీస్. కొరిలేషన్స్ అంటే పరస్పర సంబంధం, వాటి మధ్యన ఉన్నటువంటి సంబంధం. ఈ శక్తులతో ఏం జరుగుతూ ఉన్నది. ఇక్కడ సైన్స్లోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఈ పేర్లు ఇవన్నీ పెట్టారు. ఈ సైన్స్లోకి రాకముందే, సైన్స్ ఇవన్నీ కనుగొనక ముందే వాళ్ళు ప్రకృతి శక్తులను ఆరాధన చేయటం ద్వారా, వాటిని ఉపాసించడం ద్వారా, వాటిని ఆవాహన చేసుకోవటం ద్వారా వీటిని ప్రదర్శిస్తూ ఉన్నారు వీళ్ళు. దాని యొక్క లక్షణాలు కానీ, వాటి యొక్క క్వాలిటీస్, అట్లాగే పరస్పర సంబంధాలు ఏంటి, అట్లాగే పొటెన్సీస్, శక్తి, బీజము రూపంలో, విత్తనము రూపంలో ఉన్నటువంటి శక్తి ఎలాగా ఆ లోపల ఉన్నటువంటి శక్తి వెలికి బాహ్యానికి వచ్చి అది విస్తృతంగా పనిచేయటము. ఈ విషయాలన్నిటినీ వాళ్ళు ప్రాచీనులు ఎంతో ముందుకు తీసుకువెళ్ళారు. వాటిని మనం ఏం చేస్తున్నాం అంటే మ్యాగ్నెటిజం, ఎలక్ట్రిసిటీ అన్న పేర్లతో మనం ఇంకొక పద్ధతిలో మనం ఈ టైపు ఉపయోగిస్తున్నాం దాన్ని. Especially necessary is a familiarity with their effects in and upon the animal kingdom and man. వీళ్ళు ప్రాచీనులు, వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకుని వచ్చారు? ఈ ఖనిజ వర్గం నుంచి, అట్లాగే జంతు వర్గం నుంచి. వాటిల్లో ఉన్నటువంటి నిగూఢంగా ఉన్నటువంటి ఆ శక్తిని వెలికి తీసి దాన్ని ఉపయోగించడం ఎట్లాగా అనే పద్ధతిలో ప్రాచీనులు
ప్రయోగాలు చేసి, అంటే ఉపాసనల ద్వారా, ఆరాధించటం ద్వారా, పూజల ద్వారా, మంత్రశాస్త్రము ద్వారా, మంత్రాలను ఉచ్చరించడం ద్వారా, కొన్ని శబ్దాలని ఉచ్చరించడము ద్వారా వాటిల్లో ఉన్నటువంటి శక్తుల్ని వెలికితీసి వాటిని వినియోగించటము. ఆ పద్ధతిలో అట్లాగా చేసుకుంటూ వచ్చారు వాళ్ళు. There are occult properties in many other minerals equally as strange as that in the lodestone. సూదంటురాయి ఉంది. ఆ సూదంటురాయిలో ఉన్నటువంటి అయస్కాంత శక్తి ఇనుముని ఆకర్షించే రాయి, అది సహజంగా ఉండే అయస్కాంతం అన్నమాట. సహజంగా ప్రత్యేకంగా మనం తయారు చేయక్కర్లేదు. ఇప్పుడు అయస్కాంతముని మ్యాగ్నెట్ అంటే మనం ప్రత్యేకంగా తయారు చేసి దాన్ని ఒక మ్యాగ్నెట్ గా ఉంచి మనకి ఇనుము ఇటువంటి వస్తువులు ఆకర్షింపబడేటట్టు చేస్తాం. అట్లా తయారు చేయాల్సిన అవసరం లేకుండా సహజ అయస్కాంతం లోడ్ స్టోన్ అనేది, సూదంటురాయి, వాటిల్లో ఉన్నటువంటి ఆ ప్రాపర్టీస్, వాటి యొక్క శక్తి. అట్లాగే ఇన్ మెనీ అదర్ మినరల్స్ ఈ పనిలో ఉన్నారనమాట. మనకి ఏది కనపడితే దాంట్లో ఉన్న శక్తిని వెలికి తీయటం ఎలాగా, శక్తి దగ్గర ఆగిపోయారు అన్నమాట. మనం 3 విభాగాలు చెప్పుకున్నటువంటి రూప జగత్తు నుంచి ముందుకు, ఆ ఆకారం నుంచి ఆ భౌతిక జగత్తు, స్థూల జగత్తు నుంచి కొంచెం ముందుకు అడుగు వేశారు. ఒక ప్రాకారం దాటారు, 1, 2 ప్రాకారాలు దాటి ఆ రూప జగత్తు నుంచి శక్తిమయ దీనికి చేరుకున్నారు. అంటే శక్తి ఒకటి నడిపిస్తూ ఉన్నది అన్నది గమనికలోకి వచ్చింది. అప్పుడు ఇక ఏ వస్తువు దొరికినా, అంతకుముందు ఏ వస్తువు చూసినా రూప జగత్తు అని అనుకున్నట్టుగా, ఆకారము రూపము అన్నట్టుగా, అదే ఫైనల్ అన్నట్టుగా అనుకున్న వాళ్ళు కాస్త ఇప్పుడు ఏది చూసినా కానీ వాళ్ళకి శక్తే కనిపిస్తూ ఉన్నది అనమాట. ఆ శక్తులను సంపాదించడం ఎట్లా, ఆ శక్తులను వెలికి తీయడం ఎలాగా, ఇక ఇట్లాగా ఆలోచిస్తూ ఇక నిరంతరము ప్రతి వస్తువులో కూడా ఏ ఖనిజాన్ని తీసుకున్నా దాంట్లో ఉన్న రహస్యంగా గర్భితంగా ఉన్నటువంటి శక్తిని వెలికి తీయటం. ముఖ్యంగా ఈ లోడ్ స్టోన్ కి సంబంధించి అట్లాగా ఆకల్ట్ ప్రాపర్టీస్ ఇన్ మెనీ అదర్ మినరల్స్ ఈక్వల్లీ యాజ్ స్ట్రేంజ్ యాజ్ దట్ ఇన్ ద లోడ్ స్టోన్. మరి లోడ్ స్టోన్ లో మనం ఏమీ ఉంచలేదు కదా, సహజ అయస్కాంతంగా ఉంది అది. అట్లాంటివి ఎన్నెన్నో మినరల్స్ ఉన్నాయి ఈ ఖనిజ వర్గకు సంబంధించి, సహజమైనటువంటి శక్తితో కూడుకొని ఉన్నటువంటిది. వాటన్నిటిని వెతకడం, వాటిల్లో ఏ శక్తులు గర్భితంగా ఉన్నాయి, గర్భీకృతమై ఉన్నాయి, వాటిని వెలికి తీయడం. which all practitioners of magic must know. అంటే ఒకప్పుడు ఈ శక్తి ఉపాసన చేసి ఈ గ్రామ దేవతలను కానీ ఇట్లా అమ్మవారిని కానీ ఆ శక్తి స్వరూపుణిని ఉపాసన చేసి ఆ శక్తులు, వీటిల్లో ఉన్నటువంటి ఆ శక్తుల్ని బహిర్గతం చేస్తూ ఇదిగో దీంట్లో ఈ శక్తి ఉంది అని, అట్లా మా పూర్వం రోజుల్లో ప్రాచీన కాలంలో ప్రాక్టీషనర్స్ ఆఫ్ మ్యాజిక్ అలా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ ఖనిజ వర్గంలో ఉన్నటువంటి విషయాలు మొత్తం వాళ్ళకి చాలా అందుబాటులోకి వచ్చినాయి, చాలా తెలుసుకున్నారు వాళ్ళు. అంటే శక్తుల్ని తెలుసుకోవడం వల్ల ఏంటి, దాన్ని వినియోగించడంలోకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఎలాగ వినియోగించడము, ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎలాగా ఉంది, ఏది చేసినా కానీ తన యొక్క గొప్పతనం కోసం, తన ఉన్నత స్థితి కోసం. మనం సామాన్యంగా ఉన్నది ఏ స్థితిలో ఉంటున్నాం, నేను నా కోసం అనే స్థితిలోనే కదా. అటువంటి స్థితిలో ఈ శక్తులు అందింపబడేటప్పటికి, ఇవి గమనికలోకి వచ్చేటప్పటికి, ఈ ఉపాసన ద్వారా, ఈ ఆరాధన ద్వారా, ప్రకృతి శక్తుల ఆరాధన ద్వారా వీటిలో ఉన్నటువంటి ఆకల్ట్ పవర్స్ ఏవైతే ఉన్నాయో, ఆకల్ట్ ప్రాపర్టీస్, అవన్నీ వాటినన్నిటిని తెలుసుకునేటప్పటికి వాటిని వినియోగించి వాటి పేరుతో వీళ్ళు మిగతా ప్రజా సమూహం కన్నా, తెలియని వాళ్ళకన్నా వీళ్ళు చాలా ఎక్కువ స్థితిలోకి వెళ్ళిపోయేటట్టుగా, వాళ్ళని వశీకరణం చేసుకుని బానిసల్లాగా చేసుకోవడం, ఆ పద్ధతిలోకి
దాన్ని ఉపయోగించడం చేస్తూ వచ్చారు. వీళ్ళని వ్యతిరేకించిన వాళ్ళని నాశనం చేయడానికి ఆ పద్ధతిలో దాన్ని ఉపయోగించారనమాట. ఆఫ్ మ్యాజిక్ మస్ట్ నో అండ్ ఆఫ్ విచ్ సో కాల్డ్ ఎగ్జాక్ట్ సైన్స్ ఈజ్ హోలీ ఇగ్నరెన్స్. ఇప్పుడు సైంటిస్టులు, ఇప్పుడు శాస్త్రవేత్తలు వీటికి సంబంధించిన ప్రాపర్టీస్‌ని గమనిస్తున్నారు. అయితే వీళ్ళు ఎక్కడ ఉన్నారు ప్రస్తుతము? శక్తిమయ కక్షలోకి ఇంకా పూర్తిగా రాలేదు. ఇంకా భౌతిక స్థితి, భౌతికానికి సంబంధించిన స్థితిలోనే సూక్ష్మంగా ఉన్నటువంటి శక్తిమయ కక్షలోకి ఇంకా రాలేదు. ఆ శక్తిమయ కక్ష కూడా భౌతికంగా ఉన్నటువంటి శక్తిమయ కక్ష వరకు వచ్చి అక్కడ వరకే వాళ్ళు పరిశోధనలు చేసి కనుక్కోవటం చేస్తున్నారు. వీళ్ళకన్నా ఇంకా ఎక్కువగా శక్తిమయ కక్షలోని సూక్ష్మ స్థాయికి వెళ్ళారు వాళ్ళు. అంటే ప్రతిదానికి మళ్ళీ 7 స్థాయిలు ఉంటాయి. ఈ 7 స్థాయిల్లో భౌతిక స్థాయి ప్రథమం ఉంది. దాని తర్వాత ఇంకా రకరకాల స్థాయిలు, ఈ సూక్ష్మంగా ఉండే స్థాయిలు. అటువంటి సూక్ష్మంగా ఉండే స్థాయిలకి చిట్ట చివరి స్థాయికి దాకా వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే శక్తి స్వరూపిణిని పూర్తిగా ఆరాధించటం దాంట్లోకి, ఆమె ద్వారా ఈ వస్తువుల్లో ఉన్నటువంటి రహస్యముగా దాగి ఉన్నటువంటి ఆ శక్తుల్ని వెలికి తీయడానికి అట్లా ఉపయోగించుకుంటూ వాళ్ళు చాలా పూర్తిగా పూర్తిగా దాని లోపలికి అంతరాంతరాల్లోకి వెళ్ళారు వాళ్ళు. శక్తిమయ కక్షకి సంబంధించి. మనం ప్రస్తుతం సైంటిస్టులు వాళ్ళకి తెలిసిన దాంట్లో చాలా కొద్ది భాగమే వీళ్ళకి తెలిసి, వీళ్ళు చేస్తున్న పరిశోధనలే మనకి చాలా ఎక్కువగా అనిపిస్తుంది మనకి ప్రస్తుతానికి. కానీ వాళ్ళకన్నా, అంటే ఇప్పుడున్న సైంటిస్టుల కన్నా ఎంతో ఎక్కువగా తెలుసు ప్రాచీనులకి. సో కాల్డ్ ఎగ్జాక్ట్ సైన్స్ ఈస్ ఓన్లీ ఇగ్నరెంట్. ఈ మినరల్స్ లో ఉన్నటువంటి అపారమైనటువంటి శక్తి ఏదైతే ఉందో, నిగూఢముగా, రహస్య గర్భితముగా అపారమైన శక్తి, దాన్ని నెమ్మదిగా వెలికి తీస్తూ ఉన్నారు వీళ్ళు. మరి అణువులో నుంచి అణువుని విభజించడం ద్వారా శక్తిని బయటికి తీసుకురావడము, వీళ్ళు సైంటిస్టులు ప్రస్తుతము పరిశోధనలు చేసి వీళ్ళు కొంచెం ముందుకు వెళుతున్నారు. ఆ స్థూలం నుంచి, ఈ శక్తిమయ కక్షకి సంబంధించిన స్థూలం నుంచి సూక్ష్మానికి కొద్దిగా వెళుతున్నారు. అట్లాగే ఫ్యూషన్ ప్రక్రియలోకి వచ్చారు. అంటే విచ్ఛేదన ద్వారా కాకుండా, అణు విచ్ఛేదన ద్వారా శక్తిని బహిర్గతం చేయటం అనేది కాకుండా, అణువుల యొక్క కూడిక ద్వారా, ఫ్యూషన్ ప్రక్రియ ద్వారా కూడా ఎంతో శక్తిని విడుదల చేయవచ్చు అని చెప్పి దాంట్లో కూడా నెమ్మదిగా ఇప్పుడు వస్తున్నారు. ఇప్పుడు ఆ యొక్క ఇది ఎక్కువగా ప్రాచుర్యంలోకి వస్తూ ఉంది. విచ్ఛేదన కాకుండా కలయిక ద్వారా, అణువుల యొక్క కలయిక ద్వారా ఇంకా ఎక్కువ శక్తిని విడుదల చేయటం అలాగా. అందుకే దానికి ఉదాహరణగానే మనకి 2 నక్షత్రాలు కలిసి బ్రహ్మాండమైన విస్ఫోటనం జరగబోతోంది. అది ఇప్పుడు మనకి గమనికలోకి వచ్చింది ఈ జేమ్స్ టెలిస్కోప్ ద్వారా. అది గనక ఆ 2 కలిస్తే ఇంకా కలవలేదు, కలవడానికి దగ్గర అవుతున్నాయి అన్నమాట. అవి కలవంగానే విస్ఫోటనం జరుగుతుంది. కలవంగానే అత్యంత అపారమైనటువంటి శక్తి విడుదలై ఒక నూతనమైనటువంటి ఒక నక్షత్రం తయారవుతుంది. 2 కలవడం ద్వారా ఒక నూతనమైన నక్షత్రం రావడం. అటువంటి రకమైనటువంటి పరిశోధన మనకి ఇక్కడ జరుగుతుంది. అంటే ఖగోళంలో ఎటువంటి మార్పులు చేర్పులు జరుగుతుంటాయో దాని యొక్క ప్రభావంతో మానవాళి మీద ఆ ప్రభావం పడి దానికి ఆ దిశగా ఇక్కడ కూడా పరిశోధనలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. దానికి ఉదాహరణ మనం ఇది చెప్పుకోవచ్చు. అయితే ఏమైనప్పటికీ సైంటిస్టులకి తెలిసిన దానికన్నా ప్రాచీనులు ఎక్కువ తెలుసు అన్నట్టుగా మనకి చెప్తున్నారు. ప్రాచీనులు దాన్ని యొక్క మూలాల్లోకి వెళ్ళారు. కార్నర్ స్టోన్ లోకి వెళ్ళారు. కార్నర్ స్టోన్ ఆఫ్ మ్యాజిక్. ఆ శక్తికి సంబంధించినటువంటి, శక్తుల సమాహారానికి సంబంధించినటువంటి మూలంలోకి వెళ్ళి ఆ శక్తుల యొక్క విషయాలన్నిటిని వాళ్ళు వెలికి తెచ్చారు వాళ్ళు ప్రాచీనులు.
ప్రస్తుతం ఉన్నటువంటి సైన్స్ ఇంకా దాని పట్ల ఇంకా మేల్కొంచలేదు. ప్రస్తుతము ఇగ్నరెంట్ గానే ఉంది. హోలీ ఇగ్నోరెంట్. ఎగ్జాక్ట్ సైన్స్ ఈజ్ హోలీ ఇగ్నోరెంట్. Plants also have like mystical properties in a most wonderful degree. ఒక ఖనిజ వర్గనే కాదు. ఖనిజ వర్గం నుంచి వృక్ష వర్గకు చూద్దామంటే దాంట్లో ఇంకా మరింతగా ఎందుకంటే కొంచెం మేల్కాంచిన దశ అది. ఆ దశలో మరింత మెరుగ్గా శక్తుల యొక్క ప్రదర్శన ఉంది అక్కడ ప్లాంట్ కింగ్డమ్‌లో. Plants also have like mystical properties in a most wonderful degree. మనం ఈ ఖనిజ వర్గులో కన్నా మరింతగా ఈ ప్లాంట్ కింగ్డమ్‌లో శక్తులు బాగా పనిచేస్తున్నాయి. వాటికి సంబంధించినవి కూడా వీళ్ళు ప్రాచీనులు అందిపుచ్చుకున్నారు వాళ్ళు. అండ్ ద సీక్రెట్స్ ఆఫ్ ద హెర్బ్స్, ఆ వనమూలికల్లో ఉన్నటువంటి రహస్యాల్ని, రహస్యముగా ఉన్నటువంటి ఆ శక్తిని ఆఫ్ డ్రీమ్స్ అండ్ ఎంచాంట్మెంట్స్ ఆర్ ఓన్లీ లాస్ట్ టు యూరోపియన్ సైన్స్. వాటిని ఎట్లాగా గంజాయి, హషీష్ అని మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకుంటున్నామో వాటికి సంబంధించి అంతకుముందే సమ్మోహనం అంటే మనల్ని ఎవరైనా కానీ మనం చెప్పేటట్టు మనం చెప్పిన మాట వినేటట్టుగా మనకి విధేయులుగా ఉండేటట్టు మనం అంటేనే ఇష్టంగా ఉండేటట్టు అండి. ఇవి ఇట్లాగా పిచ్చి పిచ్చి పనులు వస్తాయి మనకి. వాటి నుంచి ఎలాగో బయటపడ్డాం. అప్పుడు చాలా ఎక్కువ ఉండేవి వీటికి సంబంధించి. మనం చెప్పేటట్టుగా ఉండాలి. మనం అంటే ప్రేమగా ఉండాలి. మనల్ని ద్వేషించే వాళ్ళు కూడా, మనం అంటే నిరసించే వాళ్ళు కూడా మనం అంటే ప్రేమగా ఉండాలి. ఎట్లాగా? ఇదిగో ఈ ప్లాంట్లో ఉన్నటువంటి కొన్ని రకాల ప్లాంట్స్లో ఉన్నటువంటి కొన్ని వృక్షవర్గుకి సంబంధించి కొన్ని వనమూలికలకి సంబంధించి హెర్బ్స్ని తీసుకుని వాటి యొక్క రసంతో ఒక మందులాగా తయారు చేసి ఆ మందును వాడి మీద ప్రయోగిస్తే ఇంకంతే ఈ కుక్కలాగా మనం వెంట పడతాడు అన్నట్టు అయిపోతుంది. అంటే మనకి మన అసలైన లక్ష్యం మర్చిపోవటం వల్ల జరిగిన విశేషాలు అన్నమాట ఇవన్నీ. ఆ విధంగా చాలా ఎక్కువగా ఉండేది ఆ రోజుల్లో, ప్రాచీన కాలంలో. ఇట్లాగా హెర్బ్స్ నుంచి నెమ్మదిగా ఖనిజ వర్గం నుంచి దృష్టి హెర్బ్స్లోకి వచ్చారు, వృక్షవర్గులోకి వచ్చారు. ఈ వృక్షవర్గులో మరింతగా ఉండడాన్ని చూశారు వాళ్ళు. వశీకరణానికి చాలా ఉపయోగపడేవి వీటిల్లో ఉన్నట్టుగా గమనించారు వాళ్ళు. ఆ పద్ధతిలో దాన్ని తయారు చేసుకుని అట్లాగా వశీకరణ చేసుకోవడం, వీళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించేటట్టుగా చేయటం, వీళ్ళకు అనుకూలంగా ఇట్లాగా చేసుకుంటూ వచ్చారు. ఇవన్నీ ఎట్లాగంటే ఆ వృక్షవర్గులో ఉన్నటువంటి శక్తులని గమనించి. మిస్టికల్ ప్రాపర్టీస్, రహస్యముగా దాగి ఉన్నటువంటి ఆ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ శక్తికి సంబంధించినటువంటి వాటిని కూడా మోస్ట్ వండర్ఫుల్ డిగ్రీ వాటిని మరింతగా విస్తృతంగా ఉపయోగించడం చేస్తారన్నమాట. అండ్ ద సీక్రెట్స్ ఆఫ్ ద హెర్బ్స్ ఆఫ్ డ్రీమ్స్ అండ్ ఎంచాంట్మెంట్స్ ఆర్ ఓన్లీ లాస్ట్ టు యూరోపియన్ సైన్స్. అయితే ఇప్పుడు ఇక అవన్నీ కూడా మరుగున పడిపోయినాయి. మరి అవన్నీ ఉంటే ఇంకా మానవాళి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. మనం సామాన్యంగా జీవించటమే, పేదరికంతో జీవించవచ్చు కానీ అంతకన్నా దుర్భరం అయిపోతుంది మన యొక్క జీవితం. ఈ శక్తుల యొక్క ప్రదర్శనతో వీధి వీధుల్లో, ఇళ్లల్లో, ఏ ఇంట్లో చూసినా ఇటువంటి, ఏ వీధిలో చూసినా ఇలాగా. ఇంకా ఇది ఎంత దుర్భరంగా ఉంటుంది మన జీవితం. అందుకే నెమ్మదిగా శాస్త్ర సాంకేతిక రంగాల్ని ఊపందించేటట్టుగా చేశారు. నెమ్మదిగా ఇవి కనుమరుగైపోయినాయి. అట్లా మనకి తెలిసిన విషయాన్ని మనం మరింత ముందుకు వెళ్ళి ఈ శక్తి గురించి మనకి తెలుస్తూ ఉన్నది. ఈ శక్తి ఇక్కడ ఎలాగ నిబంధింపబడి ఉన్నాయి, ఇంత శక్తి దీనికి ఎక్కడ వచ్చింది అని మనం ఆలోచిస్తే దీనికి ఆధారంగా ఇంకోటి ఎవడో ఉండాలి అన్నది వస్తుంది. అప్పుడు దానికేసి వెళ్ళాలి మనం. మనకి తెలుస్తున్నటువంటి విషయాల గురించి ఈ శక్తుల్ని మనకు వెలికి తీయడం ఎలాగా, దాంట్లో ఉన్న శక్తిని మనం గుర్తించడం అదొక పని. ఖనిజ వర్గులో ఉన్న
శక్తుల్ని గుర్తించడం, అట్లాగే వృక్షవర్గులో ఆ వనమూలికల్లో ఉన్నటువంటి ఔషధ శక్తుల్ని గుర్తించడం అదొక పని. ఆ శక్తుల్ని గుర్తించి వాటిని వెలికి తీసి వాటిని వినియోగించడం ఇదొక పని. ఈ పని చేసే బదులు మనం ఏం చేయాలి? దీనికి ఆధారం ఎవరున్నారు? ఎవరో ఇంత శక్తిని దీనికి ఎవరు కలుగజేశారు? అవి మాట్లాడేవి గావు, చేసేవి గావు, ఆలోచించేవి కావు, తెలుసుకునేవి గావు. కానీ సహజంగా వాటిల్లో ఆ శక్తి ఉన్నది. ఎలాగొచ్చింది? అప్పుడు మనం ఆ మూడో విభాగమైనటువంటి ఆ పరమాత్మ తత్వంలోకి వెళ్ళిపోతాం. ఈ మొత్తానికి సంబంధించింది ఒకడున్నాడు అన్న దాంట్లోకి వెళ్ళిపోతాం. అయితే సృష్టి ఒక ప్రణాళికలో భాగంగా ఏంటంటే మనకి వెంటనే ఆ ఆలోచన రానియకుండా ఎక్కడికక్కడ మనం ఆపేసేటట్టుగా, ఎక్కడికక్కడ మనం ఆగిపోయేటట్టుగా చేస్తూ ఉంటుంది. మన దృష్టిని విశాలం చేసుకోనీయకుండా ఎక్కడికక్కడ ఆగిపోయేటట్టుగా. దాంట్లో భాగమే ఈ శక్తుల యొక్క సమాహార రూపమైనటువంటి మ్యాజిక్‌ని ఉపయోగించుకున్నారు ప్రాచీనులు. Secrets of the herbs of dreams and enchantments are only lost to European science, and needless to say, two are unknown to it. అంటే ఇప్పటి సైన్స్ ప్రపంచానికి దాదాపుగా అవి అందలేదు. వాటికి సంబంధించిన ప్రాచీనులు ఎట్లాగైతే వాటిలో ఉన్న శక్తుల్ని వెలికి తీశారో, వాటికి సంబంధించి ప్రస్తుతం ఉన్న సైన్స్‌కి అందలేదు గానీ, కొద్దిగా ఎక్సెప్ట్ ఇన్ ఎ ఫ్యూ మార్క్డ్ ఇన్‌స్టాన్సెస్ సచ్ యాస్ ఓపియం అండ్ హషీష్. ఆ రెండిటిని మాత్రం కొంచెం పట్టుకున్నారు వీళ్ళు. అవి సేవించడం ద్వారా ఒక పరవశ పరవశ స్థితిలోకి, అంటే తనకి తెలియని స్థితిలోకి, ఒక ఆనందకరమైన స్థితి అని అన్నట్టుగా అట్లాగా వెళ్ళొచ్చు అనే దానికి ఒక కళల ప్రపంచంలోకి, బాధలు తెలియకుండా ఉండే స్థితికి, వాటిల్లోకి వెళ్ళటానికి ఈ గంజాయి, హషీషు ఇవి దాంట్లో అంత శక్తి ఉన్నది. వాటిల్లో గంజాయి మొక్కలో మరి అంత శక్తి కూడుకుని ఉన్నది అక్కడ. మానవుల్లో పరవశత్వ స్థితిలోకి తీసుకువెళ్ళగలిగిన స్థితి, అంత కెపాసిటీ, అంత శక్తి సామర్థ్యాలు ఈ గంజాయి మొక్కకున్నాయి. Yet the psychical effects of even these few upon the human system are regarded as evidences of a temporary mental disorder. దీనిని ఉపయోగిస్తుంటే మనకి అంటే ఇవన్నీ ఏమవుతుందనమాట, శక్తికి సంబంధించి మనం ఏమేమైతే చేశామో ప్రాచీనులు కానీ, ఇటు ఆధునికంగా ఉన్నటువంటి సైన్స్ కానీ, శాస్త్రవేత్తలు కానీ, ప్రాచీనులు కానీ చేసిందంతా ఏమైంది, మనం మన అసలైన స్వరూపానికి దూరం అవటం అన్నట్టుగా, అసలైన స్వరూపాన్ని మర్చిపోవటానికి, మరింత అసలే మర్చిపోయి ఉన్నాం మనం. మన స్థితి ఏంటో మనము గుర్తు లేకుండా పూర్తిగా అసలు నా పేరేంటో నాకే తెలియదు అంటే ఏమంటాం వాడిని, ఓ పిచ్చోళ్ళలాగా ఓ పిచ్చోడని ముద్ర వేసేస్తాం. వాడి పేరు వాడికి తెలియదంట, ఇక పిచ్చి ఆసుపత్రిలో చేర్చండి అంటాం లేదా. అట్లాగా ఒక పిచ్చివాళ్ళలాగా తిరుగుతుంది మానవ జాతి, తన స్థితి ఏంటో తనకే తెలియని దీంట్లో. దానికి తోడు ఈ విషయాలకు వచ్చినప్పుడు శక్తి దగ్గర, ఈ శక్తికి సంబంధించి ఇటు మినరల్ కింగ్డమ్ నుంచి, ఇట్లా వృక్షవర్గు నుంచి, ప్లాంట్ కింగ్డమ్, మినరల్ కింగ్డమ్, ఈ రెండింటి నుంచి, ఇంకా ఆ తర్వాత జంతు స్థితి దగ్గర నుంచి కూడా, జంతువుల దగ్గర నుంచి కూడా ఎన్నో సేకరించారు వాళ్ళు ప్రాచీనులు. ఇట్లాగా ఆ శక్తులకు సంబంధించిన విషయాలతో పూర్తిగా మెంటల్ డిజార్డర్ లాగా వచ్చేసింది మనకి. టెంపరరీ మెంటల్ డిజార్డర్ పూర్తిగా భౌతికవాదులుగా మారటానికి అది మనకి ఉపయోగపడినట్టు అయిందనమాట. ఆధ్యాత్మికవాదులుగా దైవానికి సంబంధించిన విషయంగా మనకి ఆలోచన సాగాల్సిందల్లా పూర్తిగా భౌతిక ఇంకా వెనక్కి వచ్చేసాం అనమాట.
కక్ష దాకా వెళ్ళాం కదా! శక్తి దాకా. శక్తికి సంబంధించిన విషయాలు మనకు అవగాహనకొచ్చినాయి గదా! అంటే 2 విభాగాలు మనకు అందుబాటులోకొచ్చేసినాయి గదా! కానీ ఇప్పుడేమైంది? అది మొత్తం మూసుకుపోయినట్టయింది. మళ్ళీ మొదటి విభాగం దగ్గరికి మళ్ళీ ఎనక్కొచ్చాం మనం. మన ప్రోగ్రెస్ అంటే ఏంటి? 3 భాగాలుగా ఉన్నదాన్ని ముందు ఒక భాగం మనకి అర్థమైంది. ఈ రూప జగత్తు, స్థూల జగత్తు. ఇక్కడి నుంచి రెండోది గూడా మనకు కొంత మేరకే అర్థమైంది. శక్తికి సంబంధించి. కాబట్టి ప్రోగ్రెస్ ఎలాగుండాలి? ఈ 2ని దాటి మూడో దానికి వెళ్ళాలి గదా! మూడో విభాగం దగ్గరికి. అట్లా గాకుండా ఏమైంది? మళ్ళీ మొదటి విభాగం దగ్గరికి. అంత సగం పర్వతం ఎక్కిన వాళ్ళం, సగం కొండ ఎక్కిన వాళ్ళం కాస్త జర్రున జారి మళ్ళీ నేల మీదకొచ్చేసాం. సగం కొండ కష్టపడి ఎక్కి ఏం చేసాము? ఈ శక్తికి సంబంధించిన విషయాల్లో మనం గందరగోళం పడ్డాం. దాంతో కిందకి జారి పడిపోయాం. ఇట్లా ఈ శక్తికి సంబంధించి గందరగోళం పడినటువంటి మానవ జాతి ఏదైతే ఉందో, ఆ శక్తుల యొక్క విషయాలన్నీ, వివరాలన్నీ మనకి ఐసిస్ అన్వేల్‌లో ఇచ్చారనమాట. ఈ ప్రకృతి శక్తుల్ని ఎట్లాగా వీళ్ళు తెలుసుకున్నారు, ఆ నిగూఢంగా ఉన్న వాటిని. వాటిని ఎట్లాగా ప్రదర్శిస్తూ వాటిల్లో ఎలా ఉండిపోయారు వాళ్ళు, వాటికి సంబంధించి. ఇంకా వీటికి సంబంధించి 'ద వుమన్ ఆఫ్ థెస్సలి' అండ్ 'ఇపిరస్' అంటే మన గ్రీస్ దేశానికి సంబంధించి ఆ ప్రాంతాలన్నమాట ఇవి. థెస్సలి అనేది, ఇపిరస్ అనేది. అంటే గ్రీసు, అల్బేనియా వీటికి సంబంధించి ప్రాచీన కాలంలో ఉన్న దేశాలన్నమాట ఇవి. ప్రాచీన కాలంలో. మనకి బా మనకి పురాణ కాలంలో, భారత కాలంలోనే మనకి వేరే వేరే పేర్లతో ఉన్నాయి గదా! మన దేశానికి సంబంధించి. కాంబోజా రాజ్యం ఇలా రకరకాల పేర్లతో ఉన్నాయి. అట్లాగే ఇక్కడ కూడా గ్రీస్‌కి సంబంధించి ఎపిరస్ అనేది ఒక దేశం. థెస్సలి అనేది ఒక దేశం. ఈ గ్రీసులో భాగాలుగా ఉండేయన్నమాట అప్పుడు. ఆ తర్వాత ఇది గ్రీసులో కలిసిపోయింది. గ్రీస్ దేశంలో ప్రస్తుతం కలిసిపోయింది. గ్రీసు అలాగే అల్బేనియా అనే దాని పక్కన ఉంది. ఆ అల్బేనియా దేశము ఈ 2 దేశాల్లో భాగంగా అయిపోయినాయి. ఇప్పుడు ఈ ప్రాంతాలు ఇప్పుడు ఊరికే ఆ పేర్లతో ఉన్నాయి గానీ దేశాలుగా లేవు. థెస్సలి అండ్ ఎపిరస్ ఆ ప్రాచీన కాలానికి సంబంధించినటువంటి ఆ థెస్సలి అనే దేశంలో, ఇపిరస్ అనే దేశంలో ద ఫిమేల్ హైరోఫన్స్ అంటే పురుషులే కాదు స్త్రీలు కూడా ఈ మంత్రశాస్త్రాన్ని, ఈ తాంత్రిక శాస్త్రాన్ని ఎంతగా ఆపోషణ పెట్టారో ఆ విషయాలు మనం రేపు చెప్పుకుందాం. ఐసిస్ అని వీళ్ళంతా ఏంటంటే ఈ శక్తుల యొక్క సమాహార రూపమైనటువంటి ఈ ప్రకృతిలో ఉన్న శక్తుల్ని, ఆ ప్రకృతి శక్తుల ఆరాధనని, వాటి విషయాలు మనకి అందుబాటులోకి తెచ్చారనమాట. అయితే మనకి వాటిల్లో ఏవి కూడా ప్రస్తుతము దాదాపుగా లేవు. ఎక్కడన్నా ఉన్నా గాని అవశేషాల్లాగా కొద్ది కొద్దిగా ఏమన్నా ఉంటే ఉండొచ్చేమో గాని, బాహాటంగా ఎక్కడా మాత్రం లేవు. మొత్తం అంతరించిపోయినాయి అవన్నీ. అందువల్ల మనం అవి చెప్పుకున్నా గాని, ఓహో! అని అనుకుంటాం గానీ, మనకి తెలియదవి. మనకంతగా కాపోతే మనం ఈ జానపద సినిమాల్లో వీటిల్లో చూస్తుంటాం. అట్లాగా. అలాగే కాశీ మజిలీ కథలు వాటిల్లో మనకి వస్తాయి ఇవన్నీ. ఒకప్పుడు అట్లాగుండేదనమాట. అవన్నీ ఇప్పుడు మొత్తం అంతరించిపోయినాయి. అయితే అవి చెప్పడం ద్వారా ఏంటంటే, మనము ఒకదాన్ని వదిలేసి అంటే ఒకటి మనకి గమనికలోకి వచ్చినప్పుడు, ఒక కొత్త విషయము మనకి గమనికలోకి వచ్చినప్పుడు, దాని నుంచి మరింత ముందుకు అడుగు వేయటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనం ఎక్కడ ఆగాలి? ఇక ఆ తర్వాత లేదు. ఇంకా ఇదే సమస్తము ఇదే అన్న చోట మనం ఇంకా అప్రయత్నంగా ఆగిపోతాం ఇక. మనం వెళ్ళాలన్నా గాని ఇంక అక్కడ లేదిక. అట్లాగా మనము ఆగకుండా వెళ్ళాలి. ఆగకుండా, ఆగకుండా, ఆగకుండా వెళుతుంటే ఒక చోట ఆగిపోతాం. అటువంటి స్థానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలది. మనం అది చెప్పడం కోసం మనం ఈ ఐసిస్ అన్వేల్‌లో ఇవి మొత్తం శక్తుల యొక్క ప్రకృతి శక్తుల ఆరాధనకి సంబంధించి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జాతులు ఏ విధంగా ప్రవర్తించినాయి,
ఆయా జాతులన్నీ ఎలాగా అంతరించిపోయినాయి. ఆయా నాగరికతలన్నీ ఎలాగా అంతరించిపోయినాయి. ఈ శక్తుల యొక్క విషయాలతో ఎలా అంతరించిపోయినాయి. దాన్ని ఎలాగా ఇప్పుడు ఆ శక్తులు మనకి అవగాహనలోకి వచ్చినప్పుడు, అక్కడి నుంచి ఇక ఈ పరమాత్మ తత్వంలోకి వెంటనే అడుగు పెట్టడానికి బ్రహ్మాండమైన అవకాశం ఉండేది మనకి. అట్లాగా లేకపోవడం వల్ల నాగరికతలన్నీ అంతరించిపోయినాయి అట్లాగా. అని చెప్పి వాటి విషయాలు మనకి చెప్పడం కోసం ఐసు సన్వేల్‌లో మొత్తం 2 సంపుటాల్లో కూడా వీటి యొక్క వివరాలు అందించారనమాట. అందుకే వాటి యొక్క సంక్షిప్త అంశాలుగా ఈ 10 అంశాలు ఇచ్చారు. ఈ 10వ అంశంలో ఈ విషయాలన్నిటిని ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నారు. ఆ తెస్సలి ఎపిరస్ దేశానికి సంబంధించినటువంటి మహిళ మహిళల మహిళామణులు, ఆ మాంత్రికురాళ్ళు, మహిళా మాంత్రికురాళ్ళు ఎటువంటి శక్తుల్ని సంపాదించారు? ఎట్లా చేశారు వాళ్ళు? అది రేపు చెప్పుకుందాం మనం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు లోకాः సమస్తాः సుఖినో భవంతు లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్.